హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మన వీడియో వచ్చేసి మన అటాచ్ బాత్రూంలో ఒకటి ఇండియన్ చిప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ చిప్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో G+1 బిల్డింగ్లో పెడుతున్నాం. G+1 బిల్డింగ్ పైన కామన్ బాత్రూంలో అనేది ఇండియన్ చిప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ రూమ్లో వచ్చేసి మనకు పైన కాబట్టి మనకు రూమ్లో వాటర్ ప్రూఫింగ్ అనేది చేశారు. అందుకని మనం ముందే పీట్రాప్ అనేది వేసుకున్నాము. పీట్రాప్ కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ముక్క 110 పైప్ ముక్క వేసుకున్నాం. చూడండి ఒకసారి మన కొలతలు అనేది మనకు గోడకు వెనుక నుండి వచ్చేసి 6 ఇంచుల పైపు కోసం ఉంటుంది కదా, నాన్ డ్రాప్ కోసం వచ్చేసి 6 ఇంచులకు పెట్టుకున్నాము. ఫస్ట్ మేము ఆ విధంగా కొలతలను పెట్టుకుంటే సరిపోదు. 6 ఇంచులు ఉంటే సరిపోద్ది. 6 ఇంచులు లేదా 8 ఇంచులు పెట్టుకోవచ్చు. మనకు రూమ్ సెంటర్లో చిప్ అనేది పెట్టుకోవడం జరిగింది. చూడండి మనకు 23 ఇంచులు అనేది సెంటర్కి వచ్చింది. అలాగే మనకి ఈ గోడ నుంచి చూసుకున్నా కూడా మనకు 23 ఇంచులు అనేది ఉంటుంది. చూడండి సెంటర్కి 23 ఇంచులు అని వచ్చేసింది. మనకు రూమ్ సెంటర్లో పెట్టుకున్నాం చిప్ వచ్చేసి. అలాగే మన ఈ పక్క నుంచి కొలుసుకున్నా కూడా మనకు 23 ఇంచులు అనేది వచ్చేస్తుంది. మనకు మెయిన్ కొలతలు వచ్చేసి వెనక నుంచి 6 ఇంచులు లేదా 8 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనకి వెనక తర్వాత మనకు ప్లస్ ట్యాంక్ వస్తుంది కదా, ఆ ప్లస్ ట్యాంక్ కోసం అని 8 ఇంచులుగా 6 ఇంచులు లేదా 8 ఇంచులని మినిమం కంపల్సరీ పెట్టుకోవాలి. చూడండి 23 ఇంచులు వచ్చేసింది. ఇది మనకు పైన ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి మనకు వచ్చేసి సిమెంట్ అనేది కొంచెం ఎక్కువ ఇసుకలో సిమెంట్ అనేది కొంచెం ఎక్కువ వేసి మనం అనేది ఫిక్స్గా అనేది కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. లేకుండా మనకు వాటర్ లీక్ అయితే ఆ స్లాబ్కు ఇంకడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మన స్లాబ్ లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని వచ్చేసి పైన పర్ఫెక్ట్గా అనేది చేయాలి వర్క్ వచ్చేసి. ఇది వచ్చేసి కంపల్సరీ గుర్తుంచుకోండి. ఎవరైనా చేయండి అని పెట్టేవారు కానీ వర్క్ చేసేవారు కంపల్సరీ కరెక్ట్ పద్ధతిలో చేయడానికి ట్రై చేయండి. మనం ఒకసారి నాన్ డ్రాప్ పైన మన పీట్రాప్ పైన ఒకసారి చిప్ అనేది పెట్టి చూసుకుందాం మనది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. అది చూసుకొని మనకి ఏమైనా హైట్ కానీ బాగా హైట్ అనిపించినట్టయితే పైప్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే మన కొలత అనేది కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించినట్టు పైప్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అది మనం అక్కడ ఆ ప్లేస్ని బట్టి మనం హైట్ని బట్టి చూసుకోవాలి. మనకు మినిమం ఫ్లోరింగ్ నుంచి వచ్చేసి మనకు 6-7 ఇంచులైన హైట్ ఉంటే సరిపోతుంది. చూసుకోండి. మనం వచ్చేసి చిప్ అనేది ఫస్ట్ ఈ విధంగా స్కేర్లో చూసుకున్న తర్వాత మనకి వెనక ప్లస్ ట్యాంక్ అక్కడ నుంచి తర్వాత మన ప్లస్ ట్యాంక్ అనేది ఫిట్ చేసుకుందాం. అది కూడా చూపిస్తాను. ఈ విధంగా మనం స్ట్రేట్గా చూసుకొని కింద మనం ఫస్ట్ సిమెంట్ అనేది వేసుకుందాం. ఒకసారి సిమెంట్ ఫస్ట్ చిప్ ఆర్చ్లో సిమెంట్ అనేది వేసుకుందాం. మనకు ఇసుకలో కొంచెం సిమెంట్ అనేది ఎక్కువ కలుపుకోండి. ఈ విధంగా కింద మనకు ఇంతకుముందు చిప్ప పెట్టుకున్నాం కదా, చిప్ప సైజుకి వచ్చేసి చుట్టూగా మనం మాల వేసుకుందాం. ప్రాపర్గా మాల అనేది ఎక్కడికి ఇంత గ్యాప్ లేకుండానే పర్ఫెక్ట్గా మాల అనేది నింపండి. మాల అనేది కరెక్ట్గా నింపితే మనకు లీకేజ్ అన్నది కానీ లీకేజ్ దాదాపు కాదు, లీకేజ్ కాకుండా కూడా మనకు ఉంటుంది. ఇది మన చిప్ప పెట్టుకునే విధానం చూస్తున్నారు ఫ్రెండ్స్. మన వీడియోలో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సంబంధించిన వీడియోలు అన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది. వర్క్ గురించి మేము వర్క్ చేస్తూ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. మా యొక్క వీడియోలని నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన సిమెంట్ అనేది ఇలాగా ఫుల్గా ప్యాక్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్ ప్రాపర్గా టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చిప్ అని పెట్టి చూసుకుందాం. మనం ఒకసారి కరెక్ట్గా వస్తుందో లేదో చిప్ అని పెట్టుకున్న తర్వాత మనకి చిప్ప బేస్ ఉంది కదా, చిప్ప లెవెల్కు లోపలికి మనకి ఇటుకలు అనేది సెట్ చేసుకోవాలి. మనకి చిప్ప బయటకు ఇటుకలు రాకుండా 4 ఇటుకలు అనేవి వస్తాయి. ఆ 4 ఇటుకలు అనేది మనం కరెక్ట్గా చిప్పకు లోపలికి వచ్చేలాగా సైజ్ చూసుకొని పెట్టుకోండి. అటు సైడ్ 2 ఇటుకలు అలాగే ఇటు సైడ్ 2 ఇటుకలు పెట్టుకొని చూసుకోండి. చూడండి మేము చూపెట్టిన విధంగా చేయండి. మళ్ళీ చిప్పను ఒకసారి తీసేసి దాని లోపల మొత్తం మాలని నింపేసుకుందాం. ఈ విధంగా తీసి మన హైట్ అనేది చూసుకొని కొంచెం హైట్ తక్కువ ఉంటే కింద సిమెంట్ అనేది వేసుకొని ఇటుకలను కొంచెం పైకి లాపట్టుకుందాం. నాన్ డ్రాప్లో మన పీట్రాప్లో కూడా సిమెంట్ అనేది ఏం లేకుండా చూసుకొని చిప్ప పెట్టకముందే వాటర్ అనేది ఫస్ట్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చిప్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి మనకి ఇటుకలు అనేది కొంచెం డౌన్ ఉన్నాయి, అందుకని కొంచెం సిమెంట్ వేసి పైకి లాపట్టేసినాం. ఈ విధంగా తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని ఇటుకలు అనేది కరెక్ట్గా జరుపుకోండి. ఇప్పుడు జరుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చిప్ అనేది మనం పక్కెట్టేసి దీన్ని నిండుగా మాల అనేది నింపేస్తే సరిపోతుంది. ఈ విధంగా మాల నింపి మనకి చిప్ అనేది ఏ షేప్లో ఉందో చూసారు కదా, అదే షేప్లో అనేది వచ్చేసి మనకి ఇటుకల పైన అలాగే లోపల కూడా పెట్టేసి లోపల అనేది మనకు ఖాళీ లేకుండా ఉండాలి. ఫిక్స్గా మనకు ఫుల్ పిలప్తో సిమెంట్ అనేది కింద ఫుల్ పిలప్ చేయాలి బెడ్ లాగా. అలా చేస్తేనే చిప్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనకు చిప్ప లోపల ఏమైనా పడినా కూడా మనకు డబ్బా కానీ మనకు స్నానం చేసేటప్పుడు కానీ మన చిప్ప అయినా ఏమైనా సామాను పడ్డా కానీ మనకు పలగకుండా ఉంటుంది. కొంచెం మన కింద అనేది సిమెంట్ లేకపోతే
మనకు టప్ టప్ అని సౌండ్ వస్తుంది కదా, అలాంటి సౌండ్ అనేది ఏం రాకుండా కింద బెడ్ అనేది పక్కగా ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఒకసారి నా డ్రప్ దగ్గర చుట్టూ సిమెంట్ అనేది ఏం లేకుండా చూసుకోండి. మన పీ డ్రప్ దగ్గర సిమెంట్ అనేది ఏం లేకుండా చూసుకోండి. ఈ విధంగా చిప్పను అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిప్పను పెట్టుకున్నాం కదా, ఆ చిప్ప చుట్టా చేసి మనం మాల అనేది ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. చిప్పను పెట్టేసిన తర్వాత మనం ఒకసారి లెవెల్ చూసుకోవాలి. లెవెల్ తీసిన వీడియో మా పిల్లాడు వచ్చేసి తీయలేదు, అందుకని లెవెల్ మిస్ అయిపోయింది. మనకు లెవెల్ అనేది వచ్చేసి కొంచెం స్లోప్ అనేది అటు సైడ్ ఉండాలి, లోపలికి వెళ్ళేటట్టుగా చూడండి. చుట్టూ మాల అనేది ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. ప్రాపర్గా ప్యాక్ చేసుకుంటే మన కాళ్ళు పెట్టి కూర్చుంటాం కదా, అట్లాంటప్పుడు వచ్చేసి మనకు దాని లోడ్ అనేది వజన్ అనేది పడకుండా ఉంటుంది. చుట్టూ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా ప్యాక్ చేసుకోండి. ప్యాక్ చేసుకున్న తర్వాత మనకు చుట్టూ హోల్స్ కానీ అలాగే ఇటుకల కింద కూడా మనకు సపోర్ట్గా ఉండేలాగా చిప్ అనేది ఒక దిమ్మలాగా తయారు చేయాలి. దీన్ని ఒక దిమ్మలాగా తయారు చేయాలి. ఇలా ఈ విధంగా దిమ్మలాగా తయారు చేస్తే అనేది మనకు చిప్ అనేది స్టాండర్డ్గా కూర్చుంటుంది. మనకు ఉల్లారిన తర్వాత మంచి గట్టిగా కూర్చుంటుంది. చిప్ అనేది మనం పలగడానికి ఛాన్సెస్ అనేది ఉండదు. ఇది మనకు ఇండియన్ చిప్ప పెట్టే విధానం వచ్చేసి మనకు మన వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాం. చూడండి లాస్ట్ ఫైనల్ ఏ విధంగా వచ్చేసిందో. చుట్టూ అనేది ఈ విధంగా ప్యాక్ చేసుకుంటే వర్క్ అనేది నీట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, సెట్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. మా యొక్క వీడియో కూడా మేము చేసిన వీడియో అలాగే పని కూడా ఏ విధంగా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.